అది కాదనమ్మా, ఈశాన్యంలో పెట్టద్దు. ఒకటే ఈశాన్యంలో బరువు అవుతుంది. ఈశాన్యం దేవుల స్థానమే, ఈశాన్యం గురుస్థానమే. న్యూమరాలజీ ప్రకారం కూడా అక్కడ 3 నంబర్ ఉంటుంది, అది గురుస్థానమే. అక్కడ ధ్యానం చేయాలి, పిల్లల స్టడీ అక్కడ అరేంజ్ చేయాలి, చదువుకోవాలి. ఇట్లాంటి ఇప్పుడు నాలాంటి ఏమన్నా పని అన్ని చదువుకోవాలి గ్రంథాలు అనుకుంటే ఆడ కూర్చుంటే చదువుకోవాలి, ఎక్కుతుంది. కానీ పూజ కోసం ఈశాన్యం కాదు, చిన్న లాజిక్. ధ్యానం కోసం ఈశాన్యం, పూజ కోసం తూర్పు ఆగ్నేయమే. అదొకటి రైట్. ఇది ఆల్సో సూపర్. బుక్స్ కూడా కరెక్ట్, ఇందాక మీకు చెప్పాను కదా, బుక్స్ కానీ చదువుకునేటి కానీ ఈ డైరెక్షన్లో ఉండాలని కరెక్ట్ ఉన్నాయి, ఇలాగే ఉండాలి రైట్. వాష్రూమ్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ ఉండద్దు. ఇప్పుడు ఇది సపరేట్ కదా, ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇది అది సపరేట్, ఇది క్లోజ్. ఎట్టి పరిస్థితుల్లో వాడడానికి లేదు, మీరు స్టోర్ రూమ్ కూడా వాడడానికి లేదు, క్లోజ్ చేసి పడేయండి. ఏముంటుంది చెప్పాలన్నా, ఒక ఇంట్లో పోయిన తర్వాత అది రెంటెడ్ కానీ ఓన్ కానీ మనం ఇంట్లో అడుగు పెట్టినామంటే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని దోషాల కిందనే వస్తాయి. కొత్తిల్లు అయినప్పటికీ ఇవన్నీ దోషాలే. ఇవన్నీ చేయండి, ఖచ్చితంగా మార్పు వస్తుంది. డిస్టర్బ్ అవ్వడానికి కారణమే వాస్తు. డిస్టర్బెన్స్ తీసేసిన తర్వాత మంచిగా జరుగుతుంది కదా. సేమ్ ఇప్పుడు ఒక కాలు ముళ్ళిరిందంటే నల్లలేకపోతాం, తీసేస్తే నడుస్తాం. ఇది అంతే. మీ ప్రోగ్రెస్ని ఆపుతున్నాయి, మీ హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. వాస్తవానికి అందరూ భయపడిపోతారు. మార్చడమే ఏముంటుంది, మార్పు చేర్పులే.